రిటైర్మెంట్ టైంలో మనకి రెగ్యులర్గా ఇన్కమ్ రావడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఒక కామన్ పద్ధతి ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసి దానిపై వచ్చే ఇంట్రెస్ట్ తీసుకోవడం. రెండవది దాన్ని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేసి సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ద్వారా మనకు రెగ్యులర్గా ఇన్కమ్ తీసుకోవడం. సో మ్యూచువల్ ఫండ్లో మనకి రెగ్యులర్గా ఇన్కమ్ రావడానికి సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనేది చాలా పాపులర్ టెక్నిక్. నౌ ఈ వీడియోలో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ద్వారా మనకి 20 years బ్యాక్ మనం ఒక సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ స్టార్ట్ చేసినట్లయితే ఈ రోజు వరకు మనం విత్డ్రావల్ కంటిన్యూ చేసిన తర్వాత ఎంత క్యాపిటల్ ఉంటుంది, మా ఫండ్ రిటర్న్ ఎంత వచ్చి ఉంటుంది, మనం ఇప్పటి వరకు ఎంత విత్డ్రా చేసామో అని ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఈ వీడియోలో చూద్దాం. మనందరికీ తెలుసు, ఎకానమీ డెవలప్ అవుతున్న కొద్దీ, ఇన్ఫ్లేషన్ తగ్గుతున్న కొద్దీ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతూ ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతూ ఉంటే ఎఫ్డి రేట్స్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది. సో మనం ఒక 20 years హిస్టరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎఫ్డి రేటు ఒక 8% అనుకుందాం. సీనియర్ సిటిజన్కి ఎఫ్డి రేట్ ఒక 8%, లాంగ్ టర్మ్ యావరేజ్ ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ 8% అనుకుంటే, మ్యూచువల్ ఫండ్లో అదే మనం క్యాపిటల్ కనుక డిప్లాయ్ చేసి అదే 8% చొప్పున విత్డ్రా చేసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్లో చివరికి యాజ్ ఆఫ్ టుడే ఎంత బ్యాలెన్స్ ఉంటుంది? ఇజ్ ఇట్ బెటర్ దాన్ ఎఫ్డి ఆర్ నాట్? ఒకసారి చూద్దాం. సో బట్ ఇది తెలుసుకోవాలంటే మనం ఇన్వెస్ట్ చేయాల్సిన ఫండ్ చాలా చాలా ఇంపార్టెంట్. సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ చేయాలంటే ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి? డైరెక్ట్గా మనం ప్యూర్ ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, చాలా రిస్కీ కూడా. సో దేర్ ఆర్ వెరీ హైలీ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ ఇచ్చే హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్లో. సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ జనరల్గా మనం హైబ్రిడ్ ఫండ్లో చేస్తుంటాం. ఐదర్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ కావచ్చు ఆర్ లిటిల్ బిట్ అగ్రెసివ్ మల్టీ అసెట్ ఫండ్స్ కావచ్చు. సో ఈ ఎగ్జాంపుల్లో నేను ఒక మల్టీ అసెట్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ విత్ 20 year హిస్టరీ ఉన్న ఫండ్ ఒకటి తీసుకొని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఎస్డబ్ల్యూపీ ద్వారా విత్డ్రా చేసుకుంటే యాజ్ ఆఫ్ టుడే మనకి ఎంత క్యాపిటల్ ఉంటుంది, మన ఫండ్ ఎంత గ్రో అయి ఉంటుంది, మనం ఎంత విత్డ్రా చేసుకొని ఉంటాము అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మన దగ్గర 50 లక్షల రూపాయలు ఉన్నాయి. మనం 50 లక్షల రూపాయలని మనం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్లో January 1st, 2006 నాడు మనం కనుక డిపాజిట్ చేసినట్లయితే మనం ఎఫ్డి ఎంతైతే రిటర్న్ ఇస్తుందో అంటే 8% చొప్పున ఎవ్రీ ఇయర్ విత్డ్రా చేసుకుందాం అనుకుందాం. అంటే 8% ఆన్ 50 lakh rupees ఈజ్ ఈక్వల్ టు 4 lakh per annum. 4 లక్షల రూపాయలు ఎవ్రీ ఇయర్ మనం విత్డ్రా చేసుకుంటున్నాం. అంటే మంత్లీ పెన్షన్ వచ్చేసి 33,333. సో ఎవ్రీ మంత్ స్టార్టింగ్ ఫ్రమ్ January 1st, 2006 అంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంత్ నుంచి, అంటే January 1st నా డిపాజిట్ చేసాం, February 1st నుంచి మనం విత్డ్రావల్ అనేది స్టార్ట్ చేసాం. సో ఇలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే 240 విత్డ్రావల్స్, అంటే అప్ టు January 1st, 2026 వరకు 240 విత్డ్రావల్స్ కనుక మనం చేసినట్లయితే అప్రాక్సిమేట్గా మనం ఒక 80 lakh rupees విత్డ్రా చేసుకుని ఉంటాం. యాజ్ ఆఫ్ టుడే మన విత్డ్రావల్ వచ్చేసి 80 lakh rupees. మనం డిపాజిట్ చేసిన క్యాపిటల్ 50 lakh rupees, విత్డ్రావల్ చేసుకున్న అమౌంట్ 80 lakh rupees. అండ్ టుడే యాజ్ ఆఫ్ టుడే స్టిల్ ద ఫండ్ వాల్యూ, ఆ ఫండ్లో ఉన్న వాల్యూ వచ్చేసి 5,11 lakh rupees. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, సేమ్ అమౌంట్ 50 lakh rupees మనం ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే సేమ్ రిటర్న్ వస్తుంది 33,000 పర్ మంత్. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 20 years యూ గెట్ ఓన్లీ 50 lakh rupees. బట్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఎ ప్రాపర్ డైవర్సిఫైడ్ అండ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ లైక్ మల్టీ అసెట్ ఫండ్, ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాము, దిస్ ఇస్ నాట్ ఎ రికమెండేషన్, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఇల్యూస్ట్రేషన్ పర్పస్. సేమ్ అమౌంట్ విత్డ్రా చేసుకోగా స్టిల్ యూ ఆర్ లెఫ్ట్ విత్ 5 crore క్యాపిటల్, 5 crore ఫండ్ వాల్యూ. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఓకే, సో మనకి ఇక్కడ కాంపౌండింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తామో, అన్లైక్ ఎఫ్డి, ద ప్రిన్సిపల్ వాట్ ఎవర్ ద రిటర్న్ యు ఆర్ గెటింగ్, ద మనీ ఈస్ గెటింగ్ కాంపౌండెడ్ year on year. Okay, this is the beauty of systematic withdrawal plan. Thank you for watching this video. Please subscribe to the channel and share this video with your friends. Thank you.